మాత్రాన యేసు సత్యం వృధా కాదు, వ్యర్థము కాదు. బైబిల్ని లేకుండా చేయాలని, ఈ సువార్త సత్యాన్ని లేకుండా చేయాలని, దీన్ని ఎట్లనన్నా అడ్డగించాలని కోరిన ఆయన మొదటి శతాబ్దం నుంచి ఇప్పటిదాకా ఎంతమంది కష్టపడ్డారో బిడ్డలు పాపం. ఆ బిడ్డలంతా మట్టి గడ్డలైపోయారు. యేసుని, యేసు సువార్తని, యేసు బైబిల్ని మొత్తం నాశనం చేయాలని చూసిన వాళ్ళంతా నాశనం అయిపోయారు. కానీ సువార్త మాత్రం నాశనం కాల, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నాశనం కాల. తరతరాల 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 కాల పరీక్షకు నిలిచినదై దీన్ని నాశనం చేయగోరిన వారెందరో నశించిపోయారు. కానీ గ్రంథము, యేసు సువార్త సత్యము దాదాపు 2000 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తానే ఉంది. ఎవడునాయనా దీన్ని ఆపేది? ఏ ప్రభుత్వం నాయన, ఎవడు నాయన దీన్ని అంతమొందించేది? మహా అయితే కొంతమంది క్రైస్తవుల్ని చంపుతారేమో. ఒకరిని చంపితే 1000 మంది లెక్కేసుకోవటమే. ఒక గొంతు మూసేస్తే 1000 గొంతులు.